తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సాంబశివరావును రామచంద్రపురం బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. తాను రామచంద్రపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినట్లు సాంబశివరావు తెలిపారు. దివంగత సీనియర్ న్యాయవాది జానకి వద్ద అసిస్టెంట్ న్యాయవాదిగా పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ రోజు నేను ఇక్కడ మీ ముందున్నానంటే ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం. నాకు దాంతో చాలా అనుభవాలు ఉన్నాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత కోర్టులో కూర్చుని అనే లేదా ఆఫీసర్ ఎవరు లేదా మ్యాగజైన్ చదువుతున్నాను, స్వాతి అనుకుంటా. అలా చూసి నువ్వే చదువుకోవాలని కోర్టు మీద ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కోర్టులో వేరే కూర్చోవాలా అంటే ఇవి ఎందుకు షేర్ చేసుకుంటానంటే మీకు ఉపయోగపడతాయేమో. అలాగే ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ మెల్లగా వెళ్ళాను. కాదని మధ్యాహ్నం పని అయిపోతే మా గురుగారు ఇంటికి వెళ్ళిపోయేవారు, ఉన్నారు. కూర్చున్న తర్వాత అన్నారు, నువ్వు మధ్యాహ్నం ఉదయం ఫోన్ చేసి రావా? లేదంటే లేదు, ఉదయం ఫోన్ చేసి వచ్చే మధ్యాహ్నం నీ గురించి వచ్చిన నీ కోసం వెరీక్షోడు ఎవరు ఇంకో క్లాస్ అయిపోతారు. 5 వరకు ఉండేవాడిని, పని ఉన్నా లేకపోయినా. అప్పట్లో చాలామంది సీనియర్ అడ్వకేట్